హలో అందరికి. అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం చూస్తున్నారా? సో, ఈరోజు నేనొచ్చేసి తులసికోట తెచ్చుకుందామని చెప్పేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ ఆటో బుక్ చేసుకొని ఎళ్తున్నాం మేము. నేను, మమ్మీ అండ్ మా ఫ్రెండ్ దుర్గా. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకి నాకు తులసికోట అనేదే లేదు. సో, పెళ్ళైన ఇయర్ తీసుకుందామంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయి తీసుకోలేకపోయాను. సో, నేను వెళ్ళింది ఫ్రైడే రోజు నిన్న. సో, ఎళ్లి తెచ్చేసుకుందామని చెప్పేసి ఎళ్ళిపోయామన్నమాట. ఎట్లాగన్నా సరే ఈసారి తెచ్చేసుకోవాలని బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయి ఎళ్ళిపోయాను. సో, వెళ్ళేసరికి నేను ముందే అనుకున్నాను. సో, ఇలా వైట్ కలర్ పాలరాయివి ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి తులసికోటలు. వేరే ఏవి వద్దు అని జెప్పి. సో, ఇందులో నాకు వాళ్ళు 3 సైజెస్ చూపిచ్చేసారు. ఇది పెద్దది. అండ్ ఇంకోటి చిన్నది కిందున్నది. అండ్ ఇదొచ్చేసి మీడియం సైజు. సో, నేను మరీ చిన్నది తీసుకోలేదు. మరీ పెద్దది తీసుకోలేదు. మీడియం సైజ్ తీసుకున్నాను. ఎందుకంటే రెంటెడ్ హౌస్ గదా! అంత పెద్దది తీసుకున్నా గూడా మళ్ళీ మనకి షిఫ్టింగ్ అప్పుడు ఇబ్బందయిపోతుందని జెప్పేసి నేనొచ్చేసి మీడియం సైజే సెలెక్ట్ జేసుకున్నాను. సో, అందులోకేంచి నేనొకటి పికప్ జేసుకున్నాను. సో, అది నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ దాంతో పాటు తులసి మొక్కలు గూడా ఇక్కడే తీసేసుకున్నానన్నమాట. సో, నేను 2 తులసి మొక్కలు తీసుకున్నాను. అండ్ దాంతో పాటు ఉసిరి చెట్టు కూడా తీసేసుకుందాము. తులసమ్మ పక్కన ఉసిరి చెట్టు గూడా ఉంటే బావుంటుంది. కార్తీక మాసం గదా! మనం విష్ణుమూర్తిని గూడా పూజ చేస్తాము. సో, తులసి చెట్టు గూడా సారీ ఉసిరి చెట్టు గూడా ఉంటే బావుంటుంది అని జెప్పేసి తీసేసుకున్నా అన్నమాట. సో, ఇవి నేను ఇంటికి తెచ్చేసుకున్నాను. ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత ఫస్ట్ పాట్‌ని నీట్‌గా కడిగేసుకుంటున్నాను. వాటర్‌తో నీట్‌గా కడిగేసుకొని, వాళ్ళ దగ్గరనే నేను మట్టి అండ్ ఎరువులు గూడా తీసుకున్నాను. సో, అవి 2 ఇక్కడ నేను, మమ్మీ మిక్స్ చేసేసి కుండీలో ఏస్తున్నామన్నమాట. నేను 2 తులసి మొక్కలు ఎందుకు తీసుకున్నా అంటే, చెట్టు మంచిగా గుబురుగా వస్తుంది. సో, ఒకటే ఉంటే అంత గుబురుగా రాదేమో అని జెప్పేసి 2 మొక్కలు తీసుకొని పెడుతున్నాం. బై లక్కీలీ అది ఒకటి కృష్ణ తులసి, ఒకటి మన లక్ష్మీ తులసి 2 వచ్చాయన్నమాట. సో, అలా 2 పాటింగ్ చేసేసుకొని నీట్‌గా ఆ రోజు ముందు పెట్టేసుకున్నాను. అండ్ దానికోసం నేను అక్కడ స్టాండ్ గూడా అడిగాను వాళ్ళని. ఆ స్టాండ్ ప్రైస్ వచ్చేసి 800 చెప్పాడు. ఆన్‌లైన్‌లో 350 ఉంది. సో, ఆన్‌లైన్‌లో బుక్ చేసేసాను. నెక్స్ట్ వచ్చాక గూడా నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను. సో, కింద స్లిట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాటరింగ్ చేసేటప్పుడు వాటర్ అనేది బయటికి రావాలి గదా! సో, దానికి అక్కడే చిన్న స్టోన్ ఉంటే పెట్టేసుకొని, ఇలా మట్టి మొత్తం నింపేసుకొని పాటింగ్ అనేది చేసుకున్నానన్నమాట. ఉసిరి చెట్టు నేనింకా పాటింగ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను దానికి కుండీ తీసుకోలేదు. ప్లాస్టిక్ కుండీ తీసుకుంటే ఎండకి మొత్తం పాడైపోతుందని చెప్పి సెరామిక్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో, మేము వెళ్ళిన షాప్స్‌లో సెరామిక్ లేదు. ఇంకా సండే రోజు మా హస్బెండ్‌ని తీసుకొని వేరే దగ్గరికెళ్లి తెచ్చేసుకుందాం అన్న ప్లానింగ్‌తో జస్ట్ మన తులసి చెట్లు మాత్రమే పాటింగ్ చేసుకుంటున్నానన్నమాట. అండ్ ఉసిరి చెట్టు అలానే పక్కన పెట్టేసాను వాటరింగ్ చేసేసి. రేపు సండే రోజు తెచ్చేసుకొని అది కూడా పాటింగ్ చేసేసుకుంటాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేసేసాను. సో, నేను ఒకటేసారి ఇలా ఎరువుల బ్యాగ్ నాకు 150 చార్జ్ చేశారు. అండ్ మట్టి బ్యాగ్ కూడా ఒకటేసారి తెచ్చేసుకున్నాను. అది కూడా 150 చార్జ్ చేశారు. అండ్ తులసి కోట వచ్చేసి నాకు 1500 చెప్పారు. లాస్ట్‌కి 1200కి ఇచ్చారు. తులసి మొక్కలొచ్చేసి 50 రూపీస్. అండ్ ఉసిరి చెట్టు వచ్చేసి 100 రూపీస్ చార్జ్ చేశారు. నెక్స్ట్ డే ఇలా ముగ్గేసేసుకున్నాను. ఈ షీట్ గూడా నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టి ఇంటి ముందు ఇలా ఏసేసుకున్నాను. లుక్ ఎలా ఉందో కామెంట్ జేయండి. వీడియో నచ్చితే లైక్ జేయండి అండ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. బాయ్ అందరికి.